హలో అందరికీ వెల్కమ్ టు జ్యోతి జాలగూడెం యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టె చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే జొన్న పిండి తీసుకుంది మా మమ్మీ. ఇదైతే మా అమ్మనే చేస్తుంది. జొన్న రొట్టెకి కావాల్సింది జొన్న పిండి, అలాగే అన్నం వంపిన తర్వాత గంజి ఉంటుంది కదా, ఆ గంజి ఆమె ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. గంజితోటి కొంచెం పిండి పిసికి పెట్టుకుంది. ఆ పిసికి పెట్టుకున్న పిండినే కొంచెం కొంచెము యాడ్ చేసుకుంటూ చేస్తుంది. ఇక్కడైతే మా ప్రిన్స్ పాప వెయిటింగ్ జొన్న రొట్టె కోసము. చూడండి, ఇదైతే ఒక ముద్దలాగా పిసుక్కుంటుంది. పిసికిన తర్వాత కొంచెం పొడి పిండి ఉంటుంది కదా, ఆ పిండి వేసి కొట్టుకోవాలి ఇట్లా. ఇదైతే ప్రాసెస్ అయితే కనిపిస్తుంది కదా, సేమ్ ఇదే. కాకపోతే కొంచెం గట్టిగా కొట్టుకుంటే రొట్టెలు అనేటివి గట్టిగా వస్తాయి. పైన పైన ఇట్లా కొడితే రొట్టె మంచిగా పొంగుతుంది. అదే నేను చెప్తున్నా మా మమ్మీకి. మా మమ్మీ కొట్టకుంటే ఎట్లా సాగుతుంది రొట్టె అని అంటుంది ఆమె. చూడండి, ఇదైతే పెంక పైన వేసిన తర్వాత వాటర్ రుద్దాలి. ఆ తర్వాత కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పి మంచిగా కాల్చుకోవాలి. ఈ జొన్న రొట్టెలోకి కాంబినేషన్గా చిక్కుడుకాయ కర్రీ, దొండకాయ ఇలాంటివి వెజ్ కర్రీస్, ఫ్రైస్ అయితే బాగుంటాయి. అలాగే చికెన్, మటన్ అయినా సరే మంచిగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మా నాయనమ్మ అయితే రోజు 2 రొట్టెలు తింటుంది. ఆమెకి ఖచ్చితంగా రొట్టె ఉండాలి. రొట్టె లేకపోతే అసలు ఆ రోజు ఉండలేదు. ఖచ్చితంగా రొట్టెకైతే చేసుకుంటుంది ఆమె. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయవచ్చు కదా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. అట్లనే ఇంకా ఏం వీడియోస్ పెట్టాలి అనేది కొంచెం కామెంట్ చేయండి. దాంతో నాకు ఏం చేయాలి అని ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇదైతే మా పాప. ఆమె అయితే పిండితోటే ఆడుకుంటుంది ఎక్కువ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో నేనైతే జొన్న రొట్టె తినేస్తున్నా.